ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే శుక్రవారం రోజు బెల్లంతో ఇలా చేస్తే ఇట్టే తీరిపోతుంది. శుక్రవారం 7 గంటలలోపు ఇది కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి సాయంత్రం వేళలో బెల్లంతో ఇలా చేస్తే కనుక శుభ ఫలితాలను మీరు పొందుకోగలుగుతారు. అయితే శుక్రవారం రోజు బెల్లంతో ఎలా చేయటం వల్ల అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి, లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ₹1,00,00,000 అప్పు ఉన్నా సరే శుక్రవారం రోజు బెల్లంతో ఇలా చేస్తే ఆ అప్పు అంతా కూడా తీరిపోతుంది. అలాగే ఇల్లు, భూములు, బంగారం కూడా మీరు కొంటారు. శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు, దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. మీకు ఉన్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటికి వెళ్లి కొన్ని వస్తువులని కొంటూ ఉంటాం. నిజానికి మనం ఏ వస్తువు కొన్నా కానీ వారం, తిథులు చూడం. కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎప్పటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని వాస్తుశాస్త్ర పండితులు కూడా చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా శుక్రవారం రోజు ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపాదన కూడా పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి, ధన రాబడి అనేది పెరుగుతుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు అంతా మంచి జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మతంలో వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట దేవుడికి లేదా దేవతలకు అంకితం చేయబడింది. శుక్రవారం అన్ని మతాల వారు పవిత్రమైన రోజుగా భావిస్తారు. హిందూ పురాణాల ప్రకారం అంతిమ స్త్రీత్వం చిహ్నంగా భావించే శుక్రుడికి అంకితం చేసిన రోజు అని స్త్రీలు మంగళకరమైన వారంగా పరిగణిస్తారు. శుక్రవారం తల్లిలాగే ప్రేమ, సంరక్షణ ఇస్తుందని కొంతమంది నమ్ముతారు. అలాగే శుక్రవారాన్ని శృంగార దినంగా కూడా చెప్పుకుంటారు. హిందువులు శుక్రవారం దేవిని ఆరాధిస్తారు. దేవి విశ్వాన్ని శాసించే పరాశక్తి. శుక్రవారం తల్లిగా భావించే దేవతలు సంతోషి మాత, మహాలక్ష్మీదేవి, మాత అన్నపూర్ణేశ్వరి, దుర్గామాత. ఈ దేవతలకు శుక్రవారం అనేది అంకితం చేయబడింది. ఈ రోజున మహిళలు ఆ దేవతలకు వ్రతాలు చేసి తీపి పదార్థాలు పంపిణీ చేసే సాంప్రదాయాన్ని ఆచరిస్తారు. కొంతమంది భక్తులు వరుసగా 16 శుక్రవారాలు ఉపవాసం ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర పటంలో శుక్రవారం రోజున అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలను దర్శిస్తారు. శుక్రవారం ఉపవాసం సూర్యోదయం నుండి ప్రారంభమై సూర్యాస్తమయంతో ముగుస్తుంది. ఉపవాసం ఉన్న వ్యక్తి సాయంత్రం మాత్రమే భోజనం చేస్తారు. సాయంత్రం భోజనం సాధారణంగా పాలు, బియ్యంతో చేసిన పాయసం వంటి తెల్లని ఆహార పదార్థాలను తీసుకుంటారు. ఇక విషయంలోకి వస్తే హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారం అని పిలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడిన రోజు. శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే మీకు డబ్బుకు కొరత అనేది ఉండదు. శుక్రవారం అమ్మవారిని ఖచ్చితంగా పూజించాలి. కనీసం దీపారాధనైనా సరే చేయాలి. ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉదయం 7 గంటలలోపు ఉప్పును కొనుక్కుంటే చాలా మంచిది. సాల్ట్ లేదా కళ్ళ ఉప్పును శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో పాటు మీకు ధనలాభం కూడా కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ బెల్లం, పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి బెల్లం, పంచదార శుక్రవారం రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజు బెల్లంతో పరమాన్నం చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి తామర పుష్పాలను సమర్పించాలి. అలాగే సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించాలి. ఇలా 12 శుక్రవారాలు కనుక చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి.
మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం కనుక వస్తే శుక్రవారం రోజున వాటిని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటితో పాటుగా శుక్రవారం రోజున కొత్త దుస్తులు, ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే కాటుక, బొట్టు, పౌడర్, గాజులు ఇలాంటి వస్తువులు ఏవైనా సరే శుక్రవారం రోజున కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. అలాగే శుక్రవారం రోజున రాహుకాలం సమయంలోపు తెల్లని వస్తువులు లేదా తెల్లని పదార్థాలను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. అలాగే శుక్రవారం రోజు బియ్యం, పాలు, పెరుగు, పిండి, పంచదార, మిఠాయి వంటి తెల్లని రంగు వస్తువులను దానం చేయటం మీకు చాలా మేలు చేస్తుంది. ఈ విధంగా శుక్రవారం రోజున చెప్పిన వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలాగే చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనధాన్యాలకు మీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు. లక్ష్మీదేవి పూజకు వినియోగించి దక్షిణాముఖ శంఖం, కుంకుమ, బియ్యాన్ని ఎర్రని వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఇలా చేస్తే మీ పూజకు తగిన ఫలితం ఉంటుంది. శుక్రవారం రోజు ఈ విధంగా చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే శ్రీ మహావిష్ణువు పాదాల చెంత కూర్చుని ఉండే లక్ష్మీదేవి ఫోటోను పూజిస్తే తక్షణమే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే అశోక పత్రాలను తోరణంగా కుట్టి ఇంటిలోనికి ప్రవేశించే గుమ్మానికి వేలాడదీస్తే దుష్టశక్తుల ప్రభావం, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతాయి. శుక్రవారం రోజు ఈ విధంగా అశోక పత్రాలను తోరణంలాగా కుట్టి ప్రధాన ద్వారానికి వేలాడదీయండి. అలాగే తామర పుష్పంలో కూర్చుని ఉండే లక్ష్మీదేవి చిత్రాన్ని ఎర్రని పట్టు వస్త్రంలో చుట్టి లాకర్లో మీరు కనుక భద్రపరిస్తే భవిష్యత్తులో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా దూరమవుతాయి. ఈ విధంగా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శుక్రవారం రోజు చీపురు, గులాబీ సువాసన కలిగిన అగరవత్తులు మహాలక్ష్మి ఆలయం సమీపంలో మీరు ఎవరికైనా సరే దానంగా ఇవ్వవచ్చు. ఈ విధంగా చీపురు, గులాబీ సువాసన కలిగినటువంటి అగరవత్తులు మహాలక్ష్మి ఆలయ సమీపంలో దానం చేస్తే కనుక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు నుదుటిపై లేదా మెడ లేదా నాభి భాగంలో కుంకుమతో తిరధారణ చేస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఇటువంటి నియమాలు కూడా శుక్రవారం రోజు మీరు పాటించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు. చూశారు కదండి, ₹1,00,00,000 అప్పు ఉన్నవారైనా సరే శుక్రవారం రోజు ఏం చేయటం వల్ల వారి అప్పులు తీరిపోతాయి. అలాగే శుక్రవారం ఇంటికి తెచ్చుకోవలసినటువంటి వస్తువులు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.